నీరు. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. నేను తిరుపతి సేవకు వచ్చాను, సేవలో ఉన్నాను. ఇప్పుడే సేవ అయింది, నేను వచ్చాను అనమాట. మన ఎనర్జెటిక్ గ్రూప్ గురించి నవ్వుతూ ఆడుతూ పాడుతూ హ్యాపీగా ఉండాలని, 1000 ఏళ్ళు హ్యాపీగా ఉండాలని నేను వెంకటేశ్వరానికి మొక్కుకున్నాను. ఇదిగో స్వామి కూడా నా వెనకాలే ఉన్నారు. అందరి గురించి నిజంగా నాకు ఇవాళ చాలా హ్యాపీ అనిపించింది. ఇదిగో సేవ వాళ్ళందరూ వెళ్తున్నారు. ఇదిగో హాయ్ నీరుజీ, వందే మాత్రం, గుడ్ మార్నింగ్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. వన్స్ మనం రెగ్యులర్గా ఎవరికి కలుసుకోకపోయినా సరే, మనం కలుసుకున్న రోజు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసి ధూమ్ధామ్ చేస్తుంటాం కదా. సో నాకు అది చాలా ఇష్టము. ఇంకా ఈ ఫ్రెండ్షిప్ డే గురించి, మీతో బాండింగ్ గురించి చెప్పాలంటే నాకు చాలా ఇష్టం నీరుజీ. మీ ఫ్రెండ్షిప్, మీ ఫైర్ అంతా. నేను ఈ గ్రూప్లో ఎన్నోసార్లు చెప్పాను. నేను ఈ గ్రూప్లో జాయిన్ అయ్యాక నేర్చుకున్నది ఏంటంటే, కాంపిటీషన్ విన్ అవ్వలేదా అది పక్కన పెడితే పార్టిసిపేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని మీరు చెప్పారు. మొదటి నుంచి నేను అదే ఫాలో అవుతాను. ఏ గేమ్ అన్నా ఏదన్నా సరే, డ్యాన్స్ అన్నా, నాకు వచ్చి రాని డ్యాన్స్, పిచ్చి డ్యాన్స్ అన్నా వేసి పార్టిసిపేషన్ అయితే చేసేస్తానమాట ఫస్ట్ అది. సో పార్టిసిపేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అదొక్కటి నేనైతే ఫాలో అవుతాను. ఇంకా చాలామంది గ్రూప్లో ఫ్రెండ్స్ కూడా అయ్యారు కదా. అందరి ఫ్రెండ్స్కి, ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన ఫ్రెండ్స్కి అందరికీ నేను నా తరఫున చెప్పేది ఏంటంటే, నీరుజీతో ఏ చిన్న ప్రాబ్లం నీరుజీకి మనం తెలిసేటట్టు చేసినా ఆ ప్రాబ్లమ్ని ఇమ్మీడియట్గా మనం చేయగలిగినట్టు ఆమె వివరంగా మనకి చెప్పి అది సాల్వ్ చేసిస్తారనమాట ఏదైనా. సో ఏదున్నా కూడా మనం హార్ట్ఫుల్గా చెప్తే, అది ఏ ఫ్యామిలీ ప్రాబ్లం అయినా ఏదైనా సరే దానికి తగ్గట్టు మనకి కొంచెం ధైర్యంగా ఏం చేయాలో అది చెప్తుంటారు. కొత్తగా వచ్చిన ఫ్రెండ్స్కి అది నేను చెప్తున్నాను. అంటే అన్నీ కూడాను మనసు విప్పి మాట్లాడుకోవచ్చు. ఎవరిది ఏ ప్రాబ్లం ఏదైనా సరే ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. ఇంకా ఈ ఫ్రెండ్షిప్ డే గురించి చెప్పేది కన్నా, ఈ గ్రూప్లో ఇప్పటి వరకు 80 ఆన్లైన్ కాంపిటీషన్స్ అయ్యాయంటే అసలు అది మజాకా కాదు. అసలు 80 కాంపిటీషన్స్ కంప్లీట్ చేసేసాము. ఇలాగే ఎన్నెన్నో కాంపిటీషన్స్ చేసుకోవాలి. మీ ఫ్రెండ్షిప్ ఎప్పుడు మాతో ఇలాగే ఇంకా బాగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. నేను డే 1 జాయిన్ అయినప్పటి నుంచి, అంటే ఇప్పుడు 4 ఏళ్ల క్రితం 5 ఏళ్ల క్రితం అది కాదండి, నీరుజీతో ఫ్రెండ్షిప్. నీరుజీ అటు వంటింట్లో వండర్స్, మేము ఇటు TV9 షెఫ్ నెంబర్ 1 కుకింగ్ షో. అప్పుడు కన్నా ఇంకా కొంచెం ముందే స్టార్ మహిళా సెలెక్షన్స్లో ఒకసారి నేను నీరుజిని చూశానమాట. ఇలా కూర్చున్నాం బయట. మీరు టీవీ షోస్లో చాలా కనిపిస్తారు కదండి, నేను చాలాసార్లు చూశాను, నాకు గుర్తొచ్చారు. మీ పేరు నీరు కదండి అనేసి అలా నేను ఫస్ట్ పరిచయం చేసుకున్నాను అనమాట. అవునండి అది అని అలా మాట్లాడి, సో ఆల్మోస్ట్ నాకు సరిగ్గా గుర్తుండవేవి అయినా కూడా ఆల్మోస్ట్ ఒక 12 years బ్యాక్ అనుకుంటా, అప్పటి నుంచి నీరుజీ పరిచయం. డే 1 ఎలా మాట్లాడారో సేమ్ ఆ రెస్పెక్ట్, ఆ బాండింగే ఇప్పటి వరకు కూడా కంటిన్యూ అవుతుంది. సో ఈ గ్రూప్ మనం స్టార్ట్ చేసిన మొదటి నుంచి నేను ఉన్నాను. సో అప్పటి నుంచి నడుస్తుంది ఫ్రెండ్షిప్ నీరుజీతో. ఎప్పుడైనా కొంచెం మూడ్ ఆఫ్ ఏమన్నా ఉన్నా కూడా ఇలా పర్సనల్గా చెప్తే అది క్లియర్ అయిపోతుంది. ఒక్కొక్కసారి ఏం మాట్లాడను, గ్రూప్లో సైలెంట్ ఉంటాను. ఏదో నా ఇది వల్ల నాకు ఏమన్నా చిన్నగా అనిపించినా కూడా నేను చాలా హర్ట్ అయిపోతాను తొందరగా. ఏమో అది మొదటి నుంచి కంట్రోల్ అవ్వదు, కొంచెం ఎమోషనల్. సో నేనేం మాట్లాడను, ఏం చేయను, సైలెంట్ ఉండిపోతాను అనమాట. అయితే ఫస్ట్ నుంచి ఎలా ఉందో ఆ రెస్పెక్ట్, సుజాతాజీ చెప్పండి, సుజాత గారు, నేను నీరు గారు, ఇలానే అప్పటి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడాను నీరుజీతో ఇదే కంటిన్యూ అవుతుంది. ఇన్నేళ్ళైనా కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. నేను దానికైతే చాలా గ్రేట్గా ఫీల్ అవుతుంటాను. అంటే మరీ ఎక్కువ క్లోజ్ ఫ్రెండ్స్ అయినా ఏకవచనంతో వచ్చేస్తుంది, ఎక్కువ క్లోజ్ అయినా. అలా కాదు, లేకపోతే కొంచెం అటు అవ్వలేదు, కొంచెం ఇటు అవ్వలేదు, సేమ్ నీరుజీతో ఒకటే బ్యాలెన్స్డ్గా నా ఫ్రెండ్షిప్ ఇన్నేళ్ల నుంచి ఉంది అని నాకు చాలా అనిపిస్తుంటుంది అనమాట.
సో అది నాకు చెప్పడం సరిగా రాలేదు, బట్ అది అన్నమాట. ఇంకా ఎన్నెన్నో సోషల్ సర్వీసెస్ చేయాలి మన గ్రూప్ తరఫున, ఇంకా నీరూజీ చేతుల మీదుగా ఇంకా ఎన్నో సర్వీసెస్ చేసుకోవాలి అందరము. ఇంకా ఎన్నెన్నో ఏళ్ళు, ఏళ్ళు కాదు ఇంకా ఎన్నో ఏళ్ళు మనం ఫ్రెండ్షిప్ డేలు జరుపుకోవాలి. నీరూజీ మనం మళ్ళీ కలిసినప్పుడు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చేసుకుందాం. ఓకేనా నీరూజీ? లాస్ట్ మొన్న రేఖాజీ వాళ్ళ ఇంట్లో మనం సెలబ్రేషన్స్ 18th ఆన్లైన్ కాంపిటీషన్ సెలబ్రేషన్స్ అప్పుడు నాకు బాగా చాలా రోజులు గుర్తున్నది ఏంటంటే, రండమ్మా రండి గిఫ్ట్లు ఇచ్చి పట్టుకెళ్ళడానికి సంచులు బ్యాగులు పై వెతుక్కుంటుంటారు కదా మన ఎనర్జెటిక్ లేడీస్. రండి రండి, ఇక్కడ మీ గిఫ్ట్లు తీసుకెళ్ళడానికి బ్యాగులు కూడా రెడీగా ఉన్నాయి, రండమ్మా అందరూ రండి, పిల్లలు అందరు లైన్గా రండి, బ్యాగులు అందుకుంటారు రండి అంటే ఫస్ట్ నేనే వెళ్ళాను అనమాట. ఆ గిఫ్ట్లు పెట్టుకోవడానికి బ్యాగులు కూడా ఇచ్చారు అని భలే కామెడీగా ఎంత బాగా అది ఎలివేట్ అయ్యింది. నాకు బాగా నచ్చింది అది. ఒక 3-4 days అది మైండ్ నుంచే పోలేదు. రెండమ్మా పిల్లలు వాన్ అలా అని మంచిగా బ్యాగులు ఇచ్చారు కదా, అది నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా ఇలా చిన్న చిన్న విషయాలు చాలా 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 ఉన్నాయి. వీడియో పెద్దదైంది. నీరు అగైన్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.